స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఫినిష్ అయ్యేలోపు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఐరన్ వర్కర్, వెండర్, పెయింటర్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్. సో వాళ్ళందరూ కూడా పిఓసి వర్కర్గా రిజిస్టర్ అయితే వాళ్ళకి ఒక కార్డు వస్తుంది, లేబర్ కార్డ్ అంటారు. సో ఎవరైతే పిఓసిడబ్ల్యూ వర్కర్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళకు మాత్రమే స్కీమ్స్ కానీ కోర్సెస్ కానీ ఎలిజిబుల్ ఉంటాయి. ఓకే, ఆ బోర్డు కిందకే మీ అందరూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్డు మీ ఫాదర్ పేరు మీద మదర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళు ఆ కార్డు హోల్డర్స్ అవుతారు. అండ్ అందులో ఎవరి నేమ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయో వాళ్ళందరూ ఆ కార్డు డిపెండెన్స్ అవుతారు. మీ మదర్ పేరు మీద ఫాదర్ పేరు మీద ఉంటే వాళ్ళ డిపెండెన్స్ కింద మీ అందరూ వస్తారు. అందులో ఎవరి నేమ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మెయిన్ లేబర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో లేబర్ డిపార్ట్మెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ మా ఏబీపీసీ నుంచి కానీ ఉన్న ఉద్దేశం లేబర్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ లేబర్ కార్డ్ జోలికి వెళ్ళకూడదు. ఆ లేబర్ కార్డ్ తీసుకునే అవసరం వాళ్ళకి రాకూడదు. వాళ్ళు డిగ్రీ చేశారు, లేదంటే ఇంటర్ చేస్తున్నారు, లేదంటే బీటెక్ చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్తో పాటు అడిషనల్గా కంప్యూటర్ కోర్సెస్ ఇచ్చి వాటి ద్వారా వాళ్ళు ఏదైనా జాబ్ మేళా కండక్ట్ చేసి వాళ్ళకి జాబ్ కల్పించి మళ్ళీ ఈ లేబర్ కార్డ్ జోలికి వాళ్ళు వెళ్ళకూడదు. ఈ కష్టం ఏదైతే పడుతున్నారో పేరెంట్స్ ఆ కష్టం వాళ్ళతోనే ఇదైపోవాలి, వాళ్ళకి వీళ్ళు తోడుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు కానీ రిజిస్ట్రేషన్ టైంలో కానీ ఎప్పుడైనా సరే మీ దగ్గర నుంచి ఏమైనా అమౌంట్ కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసిరా? అంతా ఫ్రీనే కదా, ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం టైం టేబుల్ వేసుకునే ముందు ప్రతి ఒక్కళ్ళు ఆ టైం టేబుల్లో ఏపీపీసీ కోర్స్ నేర్చుకోవడానికి ఒక 1 అవర్ కేటాయిస్తే ప్రతి ఒక్కరిది కంప్లీట్ అవుతుంది. జాబ్ మేళా టైం, ఈ జాబ్ మేళా కూడా మన నల్గొండ జిల్లాలోనే మనం కండక్ట్ చేయడం జరిగింది. జాబ్ మేళా కూడా మేమే కండక్ట్ చేసి మీ అందరికీ జాబ్స్ కూడా ఇప్పించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ కార్డు కలిగినటువంటి ఫ్యామిలీస్ సంబంధించినటువంటి యూత్కి స్కిల్ ఎన్హాన్స్మెంట్. ఇప్పుడు మనం ఈ మోడర్న్ వరల్డ్లో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో స్కిల్ అనే పదం బాగా వింటూ ఉంటారు ఈ మధ్య. ఏంటి అసలు ఆ స్కిల్ యొక్క ఇంపార్టెంట్? ఎందుకు స్కిల్ మీద గవర్నమెంట్స్, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ స్కిల్? ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ మీద ఇంత ఫోకస్ చేసి ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం? మనం ఎక్కడ అంటే నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ we can get opportunities, job opportunities if we have skills, isn't it? మనకు గనక నైపుణ్యం ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా మనం ఉపాధి సంపాదించవచ్చు. ఇది నిజమా కాదా? కదా, అందరు అంగీకరిస్తారు కదా. కాబట్టి మీరు అలా దాన్ని చులకనగా చేయకండి, ఫ్రీగా వస్తుందని. దాని ఇంపార్టెన్స్ని, దాని వాల్యూని గుర్తించండి, పూర్తి స్థాయిలో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలు, ఈ స్కిల్ ఏ స్కిల్ అయితే మీరు ఈ యాప్ ద్వారా నేర్చుకుంటున్నారో. ఇంకొకటి, యు ఆర్ ద లక్కీయెస్ట్ ఫెలోస్. ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పారు, ఎవరిని అందరు తెలంగాణలో ఉన్నటువంటి అందరు నిరుద్యోగులను సెలెక్ట్ చేశారు ఈ కార్యక్రమం కింద. ఓన్లీ లేబర్ కార్డు ఉన్నటువంటి ఆ పేరెంట్స్ ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేశారు. మరి ఇప్పుడు మీరు లక్కీయా కాదా? అందరికీ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు కదా, మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటే మీరు లక్కీ. కాబట్టి మీరు అదృష్టవంతులుగా భావించి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఏ ఉద్దేశంతో అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయో ఆ ఉద్దేశం నెరవేరాలి. భవిష్యత్తులో కూడా నిరుద్యోగులకు ఇలాంటి ఇంకా మరిన్ని ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాలంటే వాళ్ళు చేపట్టిన కార్యక్రమం సక్సెస్ కావాలి. కాబట్టి దీని సక్సెస్ మన చేతిలో ఉంది, మీ సక్సెస్ కూడా మీ చేతిలోనే ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్